మీ అఖిలేష్ వాళ్ళ మదర్ని. ఇవాళ మా ఇంట్లో స్వీట్ కార్న్ మొక్కజొన్న కండ్లండి. హెల్త్కి ఎంతో మంచిది ఈ ఆహారం. స్నాక్స్ టైప్లో ఇవాళ మా ఇంట్లో స్నాక్స్ ఇదేనండి. షుగర్కి కానీ మన హెల్త్కి ఎంతో మంచిదైన ఆహారం అండి ఇది. మా విలేజ్లో బాగా దొరుకుతాయండి ఇవి. అప్పటికప్పుడు చేలో ఇరుచుకొచ్చిన మొక్కజొన్న స్వీట్ కార్న్ కండ్లండి. ఇవాళ స్నాక్స్ అయితే ఐటమ్ అయితే ఇదేనండి మా ఇంట్లో. ఇవాళ అఖిలేష్కి ఎంతో ఇష్టమైన ఫుడ్ అండి ఇది. చేలో అప్పుడప్పుడు ఇరుచుకొచ్చిన స్వీట్ కార్న్ కండ్లండి ఇవి. తొక్క అయితే చేలోనే తీసేశారండి, లేకపోతే తీసుకొచ్చినట్టయితే మా వారైతే తోలు తీసేసి తీసుకొచ్చారండి, లేకపోతే తోలుతోనే చూపించేదాన్ని. ఎవరికైతే ఈ మొక్కజొన్న కండ్లు ఇష్టమైతే బాగా ఇష్టపడతారో వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఇవైతే స్టవ్ మీద పెట్టేస్తానండి. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇవి ఉడకటానికి ఒక అరగంట టైం పట్టిద్ది. ఉడికేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ వచ్చిద్దండి. ముందులు ఉడికిపోతున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. కండ్లు బాగా ఉడికిపోతున్నాయి. ఒకసారి ఉన్న కండ్లు తిప్పుకుందాం. కండ్లు అయితే బాగా ఉడుకున్నాయి ఫ్రెండ్స్. ఉప్పు వేసేసుకున్నాం లైట్గా. ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, కొంచెంసేపు ఉడకనిచ్చి కండ్లు అయితే దించేసుకోవచ్చు. 10 minutes ఉడకనిచ్చి కండ్లు దించేసుకుందాం ఫ్రెండ్స్. కండ్లు అయితే బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయినాయి. చేసేసాను ఫ్రెండ్స్.
అయితే పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు ఉన్నాక ఈ వాటర్ అంతా వంచేసుకుంటే వాటర్ అనేది కండుల్లోకి వెళ్ళకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే వంచేసాను ఫ్రెండ్స్. నీళ్ళైతే మొత్తం వంచేసాను. కండులు వేడిగా ఉన్నాయి. అయితే వేసాను. ఫ్రెండ్స్ కండి అయితే ఉడికిపోయింది బాగా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. బాగా ఉడికినాయి. మెత్తగా ఉడికినాయి, చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్తాను. సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.